కానీ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది కదా, అందరూ చూస్తున్నారా? మేమైతే చూస్తున్నాము. కానీ ఈలో మాకి బర్త్డే కదా, కేక్ కట్ చేద్దామని హడావిడి చేసేసాం అనమాట. కానీ మ్యాచ్ మాత్రం మిస్ కాలేదండి. ఒక పక్కన మ్యాచ్ చూస్తున్నాం, ఒక పక్కన కేక్ కటింగ్ కూడా చేసేస్తున్నాం అనమాట. వీళ్ళంతా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆరు బయట పడుకొని ఈవినింగ్ టైం ఆరు బయట అట్లా పడుకుంటే బాగుంటుంది కదా. నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో కరెంట్ కూడా లేదండి. అప్పుడైతే బయట మంచం వేసుకొని అలా పడుకుంటే మా అమ్మ ఇంటి చుట్టూ 16 కొబ్బరి చెట్లు పెట్టిందనమాట. ఆ కొబ్బరి చెట్లు గాలి వచ్చి అలా ఇస్తుంటే మంచి నిద్ర పట్టేదనమాట. అందరూ అనుకుంటారు వీళ్ళకి ఏం పనిలేదా, ఎప్పుడూ వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతూ ఉంటారు అని. కానీ మనం ఎంత సంపాదించినా ఏం చేసుకుంటామండి? నలుగురు మనుషులు మన చుట్టూ లేకపోతే మన అనుకునే వాళ్ళు నలుగురిని సంపాదించుకోవడమే ఈ రోజుల్లో మన ఆస్తి. అందరూ నేను ఆ గుడికి వెళ్తా, ఈ గుడికి వెళ్తా, ఆ దేవుడిని మొక్కుతా, ఈ దేవుడిని మొక్కుతా అంటూ ఉంటారు కదా. కానీ మనం మొక్కాల్సిన వాళ్ళకి వీళ్ళకి కాదండి. మనల్ని కని పెంచి ఇంత వాళ్ళని చేసినా, మనల్ని ఒక స్టేజ్లో నిలబెట్టినా మన కన్న తల్లిదండ్రులు అండి. మీరు పని చేయండి, ఒకసారికి నా మాట వినండి. మీ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోండి. మీరు ఏ గుడికి వెళ్ళక్కర్లేదండి, అదే ఎన్నో జన్మల పుణ్యం. సరే ఇంకేంటి మరి అన్ననా? అయ్యో అన్నట్టు మర్చిపోయానండి, మా అఖిల్ బాబుని అందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేసి దీవించేయండి. ఉంటాను, బాయ్ బాయ్. ఆగండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి వెళ్ళొచ్చు కదా.